పుట్టగొడుగులండి. ఈ సూపర్ మార్కెట్లోంచి తీసుకొచ్చాను. నాటువి కాదు, మామూలు హైబ్రిడ్‌వి. అంటే నాటువి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదండీ. ఇలా నీట్‌గా నీళ్ళల్లో వేసుకొని కడుక్కొని పైన సన్న లేయర్ ఉంటుంది తీసేసి, తర్వాత సన్న ముక్కలుగా చేసుకున్నాను. కొంచెం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఎక్కువ వేయద్దు, ఆయిల్ వేసి లైట్‌గా ఉప్పు, పసుపు వేసి వేయించుకుంటాను. ఇలా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని అందులోనే కొంచెం నూనె వేసి మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగ, సాజీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు అవన్నీ వేసి కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. కొంచెం మగ్గాక అందులోనే కొంచెం సాల్ట్ మనం చూసి వేసుకోవాలి. సాల్ట్ అనేది, ఉప్పు ఉప్పు వేసాం కదా, పసుపు, కొంచెం పసుపు కూడా వేసుకొని వేగాక గ్రేవీ చేసుకోవాలండి. టమాటాలు ఒక 3 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి, 7-8 జీడిపప్పు, కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పు వేసి మిక్సీ పట్టేసి గ్రేవీ చేసేసుకున్నాను. గ్రేవీ అనేది మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, దాంట్లో వేసేసి కొంచెము కారం మనకి సరిపడా ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. కారం తినలేని వాళ్ళు కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకున్నాను. కొంచెం మగ్గాక ముందు మనం వేయించి పెట్టుకున్నాం కదా పుట్టగొడుగులు, మష్రూమ్స్, అవి తీసి దీంట్లో వేసుకున్నాం. కలిపెట్టేసుకొని కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా వేసి కలబెట్టి బాగా కూర చిక్కపడ్డ తర్వాత మనకి ఇలా తెలిసిపోతుంది, పైన బుడగలు, ఆయిల్ అనేది పైకి తేలుతుంటుంది. ఇలా ఇంత చిక్కపడితే కానీ మనకి కూర గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. నీళ్ళుగా ఉండకూడదు, బాగా చిక్కపడాలి. అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ అనేది. ఈ కర్రీ చపాతీ కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. మన నాన్ వెజ్తో సమానం, చికెన్ కర్రీలా ఉంటుందండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఓకే అండి. లాస్ట్లో మనం కొత్తిమీర కానీ కస్తూరి మేతి కానీ వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అన్నం పెట్టేసుకొని దీంట్లో కీరా కానీ ఉల్లిపాయలు కానీ కట్ చేసుకొని తింటే మన చికెన్ కర్రీ ఉన్నట్టే ఉంటుందండి. ఓకే అండి, బాయ్.